జగన్నాథ్ అంటే జగానికి నాథుడు. కృష్ణుడి యొక్క రూపం. యాక్చువల్ కృష్ణుడి రూపం కాదు, కృష్ణ అనే సాక్షాత్తుగా జగన్నాథ్ అంటే. జగన్నాథాయ తే నమః. ఆయన ఈ యొక్క తన సోదరుడు బలరాములతోటి, చెల్లె సుభద్రతోటి ఆయన నీలాచల పర్వతంలో అక్కడ సముద్రం ఒడ్డున ఆ రూపంలో జగన్నాథ్ వారు ఉంటారు. అయితే కృష్ణ బలరాముల వారు వేరే చోటు ఉంటారు ద్వారకలో, కానీ వారికి ఇమీడియట్గా అర్థమైపోతుంది బృందావన్ లీల జరుగుతున్నాయి, బృందావన్ లీల గురించి చర్చ జరుగుతుంది అని వాళ్ళకి ఒక ఇంట్యూషన్ వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే కృష్ణ లీలలు వింటూ వింటూ బయట ఉన్న సుభద్ర ఆమె కూడా ఎంతో భావంలోకి వెళ్ళిపోతుంది. ఆ భావంలోకి వెళ్ళినప్పుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయి మొత్తం అంతా శరీరం కరిగిపోతుంది. అక్కడ కృష్ణ బలరాములు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఆ లీలలు విని వారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. అది వాళ్ళు చేసిన లీల అయినప్పటికీ ప్రేమతో, ఆ ప్రేమ యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే ఆ యొక్క శరీరం కరిగిపోతుంది. వారి కాళ్ళన్నీ అలా ఒక మెల్ట్ అయిపోతుంది. రోహిణి చెప్పే కథల్ని సీక్రెట్ గానే వింటున్నారు. అలా విన్నప్పుడు అక్కడ నారద ముని వస్తారు. వచ్చి కృష్ణ బలరాం సుభద్రని చూస్తారు ఈ రూపంలో. చూసి ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అబ్బా, ఎంత అద్భుతమైన రూపం ఇది భగవంతుడిది, ఆయన ప్రేమలో కరిగిపోయిన రూపం ఇది. మళ్ళీ నార్మల్ వచ్చినప్పుడు నార్మల్ రూపం వచ్చేస్తుంది. కానీ నారదుని కొన్ని సెకండ్లకి ఆ రూపాన్ని చూస్తారు ఆయన. అయితే అక్కడ నారదుని అంటారు, కృష్ణ ఈ రూపం ఏదైతే నేను చూశానో చాలా అద్భుతంగా ఉంది. నా కోరిక ఏంటంటే ఈ రూపం మొత్తం భూలోకంలో ఉన్నవారు, ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు అందరికీ ఈ రూపం దర్శనం అవ్వాలి. ఆ ప్రేమలో ఉన్న రూపం ఇది, అంటే కృష్ణ పూర్తి ప్రేమతో ఉన్న రూపం, అది బాగా లీనమైపోయినారు. సో ఆ రూపం అంటే ఇంకా ఇప్పుడు ఎవరైతే చాలా మత్తులో ఉంటారో వారు ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరైనా చాలా తాగేశారనుకోండి, వాడు చాలా మత్తులో ఉంటారు. వాడిని ఏదైనా అడిగితే వాడు ఇచ్చేస్తాడు, సరే తీసుకోండి. ఇంకోళ్ళు చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏది అడిగినా, రే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, బర్త్డే నాకు కొంచెం ఇచ్చేస్తా, సరే హ్యాపీ ఇచ్చేస్తున్నా. సో ఒకటి మత్తులో ఉన్నప్పుడు, ఇంకా ఆనందంలో. ఇక్కడ కృష్ణ రెండు, ఆనందంలో ప్రేమ మత్తులో ఉన్న స్టేట్ అది. సో అందుకే జగన్నాథ్ ఆ రూపం ఏంటంటే అది ఎంతో ఉదారమైన రూపం. అది మనం ఏది అడిగినా కానీ ఆ రూపంలో కృష్ణ చాలా ప్రేమతో ఇచ్చేస్తారు. సో అది స్పెషల్ ఫామ్ అనమాట. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ అవర్ ఎపిసోడ్స్. నేను మీ రాధిక. మరొక పాడ్కాస్ట్లో మన స్వామీజీతో. స్వామీజీ, ఇప్పుడు రథయాత్ర రాబోతుంది. రథయాత్ర గురించి మరియు జగన్నాథ స్వామి గురించి కొన్ని వివరాలు తెలపండి. హరే కృష్ణ. హరే కృష్ణ. జగన్నాథ్ అంటే జగానికి నాథుడు, మొత్తం జగత్ని. కృష్ణుడి యొక్క రూపం. యాక్చువల్ కృష్ణ రూపం కాదు, కృష్ణ అనే సాక్షాత్తుగా జగన్నాథ్ అంటే. ఆయన ఈ యొక్క తన సోదరుడు బలరాములతోటి, చెల్లె సుభద్రతోటి ఆయన నీలాచల పర్వతంలో అక్కడ సముద్రం ఒడ్డున ఆ రూపంలో జగన్నాథ్ వారు ఉంటారు. అయితే ఇక్కడ చాలామంది కృష్ణ భక్తులందరూ అక్కడికి వెళ్తారు, జగన్నాథ్ దర్శనం తీసుకుంటారు. ఇది కొంచెం స్పెషల్ రూపం జగన్నాథ్ కూడా. చూడ్డానికి కృష్ణుడిలాగా మరీ అలంకరించి అలా ఉండరు. కళ్ళు పెద్దగా బయటికి ఉంటాయి. అంటే డిఫరెంట్ ఆకారం. కృష్ణ అవతారాల్లో, విష్ణు అవతారాల్లో ఎక్కడ కూడా క్లోజ్ మ్యాచింగ్ ఉండదు. ఇది అవతారం కాదు, సాక్షాత్గా కృష్ణ అనేది. ఈ కృష్ణుడు ఓకే. అయితే ఈ రూపం ఒక స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఒకసారి ద్వారకలో కృష్ణ లీలలు వినటానికి కృష్ణకి 16,108 మంది రాణులు, వాళ్ళందరికీ కృష్ణుడు లీలలు వినాలని కోరిక కలిగింది. కృష్ణ బృందావనంలో కృష్ణ ఏదైతే చిన్నప్పుడు బృందావనంలో చేసిన లీలన్నీ వినాలని వాళ్ళకి కోరిక కలుగుతుంది. అయితే రోహిణీదేవి బృందావనంలో ఉంటుంది అప్పుడు, కృష్ణ చిన్నగా ఉన్నప్పుడు. రోహిణి, యశోద ఇద్దరు, యశోదతో పాటు రోహిణి కూడా ఉంటుంది. రోహిణి ఎవరు? రోహిణి వచ్చి బలరాముడి యొక్క తల్లి, పెద్దమ్మ. ఆమె కూడా వసుదేవుడి యొక్క భార్య. సో వసుదేవుడు వచ్చి యశోదేవ, దేవకి వచ్చి కృష్ణ తల్లిదండ్రులు. సో వసుదేవుడికి ఇంకో భార్య రోహిణి, ఆమె బృందావనంలో ఉంటుంది.
బలరామ యొక్క తల్లి. సో అలా బలరాముడు కృష్ణ అక్కడ ఉన్నప్పుడు రోహిణి యశోద అక్కడ కృష్ణ బలరాములను చూసుకునేవారు. సో రోహిణి బృందావనంలో ఉండి రోహిణి కృష్ణుడి లీలన్నీ చూస్తుంది, ఆమె తెలుస్తుంది. అయితే ద్వారకలో ఉన్న వాళ్ళందరూ రోహిణి దగ్గరికి వచ్చి మాకు కృష్ణ లీలలు చెప్పండి అంటారు. ఈ రాణులు ఇంకా వేరే వాళ్ళు కూడా. ఓకే. అయితే రోహిణి అంటుంది సరే చెప్తాను, కానీ కృష్ణ బలరాములు వస్తే మళ్ళీ వాళ్ళు నేను చెప్పలేను, అందుకే వాళ్ళు రానప్పుడు నేను చెప్తాను అంటుంది. వాళ్ళ అబ్సెన్స్లోనే స్టోరీస్ చెప్తాను. మరి ఎట్లా ఏం చేయాలి, వాళ్ళు రాకుండా ఎలా కాపాడాలంటే సరే బయట డోర్ దగ్గర సుభద్రని పెట్టండి అంటారు. కాపలాగా సుభద్ర వచ్చి చెల్లి, కృష్ణ బలరాం యొక్క చెల్లి. సరే కాపలాగా సుభద్రని అక్కడ బయట నించోబెట్టి లోపల రోహిణి అందరు 16,108 మంది రాణులు ఇంకా వేరే అక్కడ ఉన్న వారందరూ ఎవరైతే కృష్ణ లీలలు వినాలనుకుంటున్నారో ఆయన చేసిన బృందావన లీల ఎస్పెషల్ అది మొదలు పెడుతుంది. అయితే కృష్ణ బలరాములు వారు వేరే చోటు ఉంటారు ద్వారకలో, కానీ వారికి ఇమీడియట్గా అర్థమైపోతుంది బృందావన లీల జరుగుతున్నాయి, బృందావన లీల గురించి చర్చ జరుగుతుంది అని వాళ్ళకి ఒక ఇంట్యూషన్ వస్తుంది, తెలిసిపోతుంది. గట్ ఫీలింగ్ వారికి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అది ఇక్కడ ఏమవుతుందంటే కృష్ణ లీలలు వింటూ వింటూ బయట ఉన్న సుభద్ర ఆమె కూడా ఎంతో భావనలోకి వెళ్ళిపోతుంది. ఆ భావనలోకి వెళ్ళినప్పుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయి మొత్తం అంతా శరీరం కరిగిపోతుంది. అక్కడ కృష్ణ బలరాములు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఆ లీలలు విని వారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. అది వాళ్ళు చేసిన లీల అయినప్పటికీ ఆ ప్రేమతో ఆ ప్రేమ యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే ఆ యొక్క శరీరం కరిగిపోతుంది. సో చేతులు కరిగిపోయి అంటే అది ఒక బ్యూటిఫుల్గా ఎమోషనల్లో కరిగిపోతుంది. సో అలా కళ్ళు పెద్దగా అయిపోతాయి, రూపం అలా ఉంటుంది, వారి కాళ్ళన్నీ అలా ఒక మెల్ట్ అయిపోతుంది. రోహిణి చెప్పే కథల్ని సీక్రెట్ గానే వింటున్నారు. సో అలా విన్నప్పుడు అక్కడ నారద ముని వస్తారు, వచ్చి కృష్ణ బలరాం సుభద్రని చూస్తారు ఈ రూపంలో. చూసి ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అబ్బా ఎంత అద్భుతమైన రూపం ఇది భగవంతుడిది, ఆయన ప్రేమలో కరిగిపోయిన రూపం ఇది. మళ్ళీ నార్మల్ వచ్చినప్పుడు నార్మల్ రూపం వచ్చేస్తుంది. కానీ నారదుని కొన్ని సెకండ్లకి ఆ రూపాన్ని చూస్తారు ఆయన. చూసి తర్వాత భగవంతుడిని చాలా మంచిగా కొలుస్తారు. అప్పటికి రోహిణికి తెలిసిపోతుంది కృష్ణ బలరాం వచ్చారని. వాళ్ళు కథ మానేసి తర్వాత డిస్కస్ చేద్దామంటారు. అయితే అక్కడ నారదుని అంటారు, కృష్ణ ఈ రూపం ఏదైతే నేను చూశానో చాలా అద్భుతంగా ఉంది, నా కోరిక ఏంటంటే ఈ రూపం మొత్తం భూలోకంలో ఉన్నవారు ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు అందరికీ ఈ రూపం దర్శనం అవ్వాలి. మాయం అయిపోయిన తర్వాత రూపం నార్మల్ అయిపోతుంది. ఒకసారి ఆ భావం నుంచి బయటకు వచ్చాక ఇంకా నార్మల్ రూపం వచ్చేస్తుంది. కానీ ఆ భావంలో ఉన్నప్పుడు ఆ ప్రేమతో కరిగిపోయిన రూపం ఒకటి ఉంటుంది. ఆ రూపాన్ని జగత్తుకంతా చూపించాలని నారదముని కోరుకుంటారు. అయితే కృష్ణ అంటారు సరే భవిష్యత్తులో ఒకానొక సమయంలో ఇది కలిగిస్తాను అని. సో అందుకే ఇది చాలా స్పెషల్ రూపం కృష్ణది. కృష్ణ తన స్టోరీస్ విని తన లీలలు విని తనే మెల్ట్ అయిపోతారు. అంటే ఇంకా ఆ ప్రేమలో ఉన్న రూపం ఇది. అంటే కృష్ణ పూర్తి ప్రేమతో ఉన్న రూపం అది, బాగా లీనం అయిపోయినారు. సో ఆ రూపం అంటే ఇంకా ఇప్పుడు ఎవరైతే చాలా మత్తులో ఉంటారో వారు ఏం చేస్తున్నారో తెలీదు. ఎవరన్నా చాలా తాగేశారనుకోండి, వాడు చాలా మత్తులో ఉంటారు, వాడిని ఏదైనా అడిగితే వాడు ఇచ్చేస్తాడు, సరే తీసుకోండి. ఇంకోళ్ళు చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏది అడిగినారే నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, బర్త్డే నాకు కొంచెం ఇచ్చేస్తా, సరే హ్యాపీ ఇచ్చేస్తున్నా. ఎవరికన్నా మ్యారేజ్ అప్పుడు వాళ్ళకి మనోళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు బెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి అడిగితే మన పనులు జరుగుతాయి. సో ఒకటి మత్తులో ఉన్నప్పుడు ఇంకా ఆనందంలో, ఇక్కడ కృష్ణ రెండు ఆనందంలో ప్రేమ మత్తులో ఉన్న స్టేట్ అది. సో అందుకే జగన్నాథ్ ఆ రూపం ఏంటంటే అది ఎంతో ఉదారమైన రూపం. అది మనం ఏది అడిగినా కానీ ఆ రూపంలో కృష్ణ చాలా ప్రేమతో ఇచ్చేస్తారు. సో అది స్పెషల్ ఫామ్ అనమాట. అయితే నాకు ఇది కూడా కరెక్ట్గా గుర్తులేదు వేగ్గా. అంటే అక్కడ కొంతమంది అనే స్టోరీస్ ఏంటంటే కృష్ణుడు ఏది చేసినా మనుషులు ఎక్కడో అక్కడ ప్రతి స్టేజ్లో ఆ టైంలో కూడా నిందించడము, అగెయిన్స్ట్గా చెప్పడము. అయితే కొంతమంది అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు, నేను వెళ్ళలేదు. సో అక్కడ వాళ్ళు ఏమంటారంటే
ఆయన ఈసారి సరే నేనేది చేసినా చెప్తున్నారు కదా! సో, నేనేం యాక్షన్స్ కూడా చేయను. సో, నేను సైలెంట్ అయిపోతాను. నేను జస్ట్ చూస్తాను. మీరిష్టం వచ్చింది చేసుకోండి. నేనేది చేసినా నిందిస్తున్నానంటారు. అదే కాల్పికమైన స్టోరీయా? ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఫార్ములా వాళ్ళకియొచ్చు. కానీ మనకి కరెక్ట్‌గా అర్థమైన శాస్త్రం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఈ కథ. సో ఇంకోటేంటంటే హ్మ్. జగన్నాథ్ ఒక రూపంలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆయన కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. హ్మ్. కన్ను పైన మీకు ఐ లిడ్స్ ఉండవు. అవును. జగన్నాథ్ కళ్ళు ఎప్పుడు ఓపెనే ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన భక్తులు ఏదన్నా చిన్న మంచి పనులు చేస్తున్నాయనేది ఎప్పుడూ చూడటానికి రెడీగా ఉంటారాయన. ఎవరైనా ఆయన పట్ల భక్తి చూపించినా, శ్రద్ధ చూపించినా, ఆయనకి ఏదైనా సేవ చూపించినా గానీ ఒక్క సెకండ్‌లో ఆయన మిస్ మేము అవ్వద్దనుకుంటున్నారు. దాన్ని కూడా అందుకే ఎప్పుడు చూస్తూనే ఉంటారాయన. అది ఒక రీజన్. ఇంకో రీజను ఇంకొకటేంటంటే ఆయనకి మనకి కాళ్ళు కనిపించవు జగన్నాథ్‌కి. హ్మ్. అయితే దానికి రీజన్ ఏం చెప్తారంటే ఆచార్యులు జగన్నాథు ఆయన మొత్తం జగత్తులో అన్ని చోట్ల ఆయనున్నారు. ఆయన లేని ప్రదేశం లేదు. ఇప్పుడు మనం నేనిక్కడున్నాను అంటే నేను ఆఫీస్‌లో లేను, ఇంట్లో లేను, లేకుంటే గుడిలో లేను ఇప్పుడు నేను. అక్కడికెళ్ళాలి అంటే నాకు కాళ్ళు కావాలి. కానీ నాకెళ్ళటానికి ప్లేసే లేదు. అంటే అన్ని చోట్ల నేనున్నాను. సో, కాళ్ళెందుకు? అందుకే జగన్నాథ్‌కి లేవు. అంటే ఆయనకెళ్ళాల్సిన ప్లేస్ లేదక్కడ. అన్ని చోట్ల ఉన్నారాయన. హీస్ ఆమ్నిప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్. అయితే ఇప్పుడు రథయాత్ర అసలు ఇంకొకటుంది. ఆయన చేతులు ఆ! ఇలా జాపి ఉంటాయన్నమాట. ఆహా! స్ట్రెయిట్‌గా ఉంటాయి ఇట్లా. ఇట్లా. ఆ! ఓకే. సో, ఎందుకట్లా ఉంటాయంటే ఇప్పుడు చిన్న పిల్లలు, చిన్న పిల్లలు 2, 3 ఏళ్ళప్పుడు వాళ్ళు తల్లి దగ్గరికెళ్తారు. తల్లి చేతులు ఇలా బయటికి జరుపుతుంది. అది పిల్లలేం చేస్తారు? చెయ్యి పైకెత్తుతారు. హ్మ్. అప్పుడు తల్లి వాళ్ళని ఒళ్ళో తీసుకుంటుంది. సో, జగన్నాథ్ కూడా ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. అందుకే చాలామంది భక్తులెళ్ళి ముందు రథయాత్రప్పుడు పైకెక్కేసి జగన్నాథ్ గట్టిగా కౌగిలించుకుంటారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే జగన్నాథ్ కూడా రెడీగా ఉన్నారు తన భక్తుల్ని. ఆ! ఇప్పుడు అది కొంచెం తగ్గిచ్చేశారు. ముందైతే రథయాత్రప్పుడు మధ్యలో రథాన్ని ఆపినప్పుడు అందరూ పైకెక్కి వేలాది మంది ఎళ్లి జగన్నాథ్‌ని గట్టిగా కౌగిలించాను. ఇప్పుడు కూడా స్నానయాత్ర అప్పుడు ఇప్పుడు కూడా ఎళ్లి భగవంతుడిని గట్టిగా పట్టుకొని రావచ్చు. హ్మ్. సో, ఈ ఒక్క రూపంలోనే అవకాశం ఉంటుంది. ఓకే. స్వామీజీ అన్ని చోట్ల మనకి చూడ్డానికైతే కృష్ణుడితో రాధ గాని, గోపికలు కానీ, రుక్మిణి, సత్యభామ ఎప్పుడూ ఇలా ఉండరు. ఈ ఒక్క రూపంలోనే వాళ్ళ సిబ్లింగ్స్, బ్రదర్, సిస్టర్ ఫామ్‌లో మనకు కనిపిస్తారు. అయితే వాళ్ళు వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదరు ఇంకా కొన్ని వాళ్ళ ముగ్గురు ఉండి జగన్నాథ స్వామికి సంబంధించిన లీలలు ఏమైనా ఉన్నాయా? వెరీ స్పెసిఫిక్ టు యాక్చువల్లీ ఈ రూపం ఏంటంటే నారదముని అక్కడ ప్రార్థిస్తారు. తర్వాత ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు ఆయనకి ఇంద్రధనువా? ఇంద్రద్యుమ్న మహారాజ్. ఇంద్రదుమ్న. ఓకే. ఆ మహారాజుకి ఆయనకి ఈ యొక్క విషయం తెలుస్తుంది. ఏంటంటే నీలమాధవ్ అని ఒక భగవంతుడి యొక్క రూపం ఉంది. అన్నిటికన్నా అందమైన రూపం, అన్నిటికన్నా స్పెషల్ రూపం అది. అది విష్ణుమూర్తి రూపంలోనే ఉంటుంది. సో, ఆయన తన యొక్క మంత్రిని పంపిస్తారు. విద్యాపతి అని. నాయనా నువ్వు ఆ రూపం ఎక్కడుందో వెతికి తీసుకొని రా అని. హుహు. సో, వెళ్తారు. అది చాలా డీటెయిల్డ్ స్టోరీ. అయితే అక్కడికి వెళ్ళాక నీలిమాధవ్ ఆయన అదృశ్యం అయిపోతారు హుహు. ఈ కథలో. అయితే ఇంద్రద్యుమ్న మహారాజ్ చాలా బాధపడతారు. నాకు దర్శనం దొరకలేదని. అయితే భగవంతుడు అంటారు ఆయన కల్లో వచ్చి, నాయనా నువ్వు నా యొక్క విగ్రహాన్ని చెక్కు. నేను మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతాను జగన్నాథ్‌పురిలో. ఆ యొక్క నీలాచల్ పర్వతం దగ్గర. సరే అని ఆయన సరే మరి స్థపతి కావాలి కదా దాన్ని చెక్కటానికి అని. అప్పుడు ఒక బ్రాహ్మణులు వస్తారు. నేను మీకు రూపం చెక్కుతాను. అయితే మరి దేంతో చెక్కాలంటే చెక్కతో చేద్దామని. సముద్రం నుంచే ఒక చెక్క వస్తుంది అని అంటారు. దాంతో చేయాలని. సో, సముద్రం నుంచి కొట్టుకుంటూ వస్తుంది. దాన్ని తీసుకొని వస్తారు. దాన్ని తీసుకొని వచ్చి ఆయన అంటారు, సరే నేను ఒక రూమ్‌లో నన్ను పెట్టండి నేను చెక్కుతాను. కానీ నన్ను ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారు. అయితే ఆయన రోజు శబ్దం వినిపించేది లోపల నుంచి 21 ఈ రోజులు. శిల్పకారి అంటారా? శిల్పకారి ఆయన స్థపతి. కాకపోతే ఆయన స్థపతి. డైరెక్ట్‌గా ఆయన విశ్వకర్మనే దేవతల యొక్క శిల్పకారి. ఆయనే బ్రాహ్మణ రూపంలో వస్తారు. ఓకే. కాకపోతే ఆయన చేసేటప్పుడు డోర్ ఎవరు ఓపెన్ చేయకూడదు కండిషన్. అయితే 21 డేస్ దాకా సౌండ్ వస్తుంది. కానీ బయటికి రారు ఆయన. కంటిన్యూస్ 21 తర్వాత సడన్‌గా ఆ శబ్దం ఆగిపోతుంది.
అయితే ఇందు మనకి డౌట్ వస్తుంది, అరే ఈయన ఆహారం ఉన్నాడా? లేదు, పోయాడా, ఉన్నాడా? ఎందుకంటే నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు, ఇన్ని రోజులు అలా ఉంటారంటే ఎవరు ఉండలేరు కదా. సో ఆయనకు డౌట్ వస్తుంది, ఈయన జీవించి ఉన్నాడా లేదా అని. వెంటనే డోర్లు ఓపెన్ చేస్తారు, చూస్తే ఆ స్థపత కనిపించారు అక్కడ. కానీ జగన్నాథ్ రూపం ఉంటుంది ఈ విధంగా. సో ఇందు మారే చాలా బాధపడిపోతారు, అయ్యో ఇంకా పూర్తిగా చెక్కకుందనే నేను తీసేసాను డోరు, ఇప్పుడు నాకు ఈ రూపం ఉంది, నాకు కావాల్సిన రూపం రాదని. అప్పుడు జగన్నాథ్ అంటారు, లేదు లేదు, ఈ రూపంలోనే నేను దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను, ఇది స్పెషల్ రూపం నాది, నారదముని కోరుకున్నారు ఈ రూపంలో ఉండాలని. సో అది సో ఫుల్ఫిల్ అందుకే అవుతుంది విత్ యూ రీజన్ నీ మీడియం. ద్వారా. సో అలా ఆయన ద్వారా ఈ రూపంలో ఆయన దర్శనం ఇస్తారు అక్కడ జగన్నాథ్ రూపంలో. ఇదంతా పూరిలోనే జరిగిందా? ఇది జగన్నాథ్ సో పూరి. ఎక్కడైతే చెక్కారో ఆ స్వామి అక్కడే మనకి ఇప్పుడు ఆ టెంపుల్ ఉందా? టెంపుల్ ఉంది ఇప్పుడు. ఓకే, ఆయన అదే తర్వాత చాలా ప్రదేశం. పెద్ద టెంపుల్ కడతారు యాక్చువల్లీ. కానీ అక్కడ ఇది స్టార్ట్ అయ్యింది, అక్కడే ప్లేస్ ఉన్నారు గాడ్. సో అదే ప్లేస్ లో ఇదంతా స్టోరీ జరిగింది. ప్లేస్లోనే. అయితే నేను విన్నాను స్వామీజీ, మన జగన్నాథుడు, జగత్కి నాథుడు, ఆయన 15 days సిక్ అయి ఉంటారంట. అంటే అసలు ఆయనకు ఒంట్లో బాగుండదు. 15 days అంటే అసలు దేవుడు కదా, సిక్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు అలా ఎలా సిక్ అవుతారు? అయితే ఇది స్నానయాత్ర రోజు, ఆయన అవతరించిన రోజు స్నానయాత్ర అంటాం. ఆ రోజు బర్త్డే ఆయన. ఓకే. సో ప్రతి సంవత్సరం ఏ రోజైతే జగన్నాథుడి యొక్క ప్రతిష్ఠ జరిగిందో, ఆయన అవతరించారో, దాన్ని బర్త్డేని వాళ్ళు స్నానయాత్ర కింద చేస్తారు. ఆ రోజు జగన్నాథ్కి స్నానం చేయిస్తారు. చాలా పెద్ద పెద్ద ఆయన్ని ఫస్ట్ స్నాన మండపానికి తీసుకొస్తారు, అది బయట ఉంటుంది. గుడి నుంచి బయటకు తీసుకొచ్చి పెద్ద స్టేజ్ ఉంటుంది, దాని మీద ఆయన్ని కూర్చోపెట్టి, ఆయన బంగారపు పెద్ద పెద్ద చెంబులు ఉంటాయి, అవి కలశాలు, వాటితో ఆయనకి స్నానం చేయిస్తారు. స్నానం చేయించాక ఆయనకి మంచిగా అలంకరణ చేస్తారు. తర్వాత అంతసేపు ఆయన బయట ఉండి స్నానం చేశారు కాబట్టి ఆయనకి జలుబు చేసి కొంచెం సిక్ అయిపోతారు. అయితే ఇదేంటంటే భగవంతుడు, నేను ఒక వ్యక్తిని, ప్రతిమానహి సాక్షాత్ బ్రజేంద్రన్, నేను ఒకటి జస్ట్ ఒక చెక్కతో ఒక మూర్తిని కాదు, నేను ప్రాపర్గా నేను ఒక వ్యక్తిని, నన్ను ఆ విధంగానే మీరు ట్రీట్ చేయండి అని చెప్పడానికి. మీరు ప్రాపర్గా అప్పుడు చూస్తే జగన్నాథ్ బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అయిపోతుంది. అంటే మేము ఇప్పుడు వెళ్ళి టచ్ చేస్తే స్వరూపాన్ని టచ్ చేస్తే వేడిగా ఉంటుంది ఇప్పుడు. సో జగన్నాథ్ దగ్గర ఇప్పుడు పూజలు ఆపేస్తారు 15 days. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు అక్కడ శబరాస్ అని ఉంటారు, వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. యాక్చువల్ నీలిమాధవ్ శబరాస్ అంటే వారు చాలా అడవి జాతికి చెందిన వాళ్ళు, ఒక రకంగా శబరాస్. వాళ్ళు యాక్చువల్లీ నీలిమాధవ్ సేవ చేసేవారు. అయితే తర్వాత అక్కడి నుంచి నీలిమాధవ్ అదృశ్యం అయిపోయాక తర్వాత వారికి ఈ యొక్క స్నానయాత్ర నుంచి రథయాత్ర వరకు ఒక 15 రోజుల వరకు, 15 తర్వాత స్నానం 9 days, ఒక నెల వరకు అప్రాక్సిమేట్గా వాళ్ళు జగన్నాథ్కి సేవ చేస్తారు. ఇప్పుడు స్నానప్పుడు శబరాస్ వచ్చి మళ్ళీ జగన్నాథ్ యొక్క సేవలు చేస్తారు. వాళ్ళకి స్పెషల్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో జగన్నాథ్కి సేవ చేస్తారు. ఈ రోజులు ఈ 15 days సేవ ఉంటుంది. వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు. సపరేట్గా మీకు పట్టిక బెల్లంతో కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. జగన్నాథ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు వెళ్తే మీకు ఆ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు, జగన్నాథ్కి పెట్టినవి. వెరీ నైస్. సో ప్రతి చోట ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వన్స్, మంత్లీ వన్స్, ఎవ్రీ ఇయర్ వన్స్, ఇయర్లీ వన్స్ 15 days సిక్ ఉంటారు. దాని తర్వాత ఆయనకి నేత్రోత్సవం, ఆయన దర్శనం ఇస్తారు. తర్వాత రథయాత్ర జరుగుతుంటుంది. సిక్ ఉండడమే కాకుండా శబరాస్ వచ్చి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. 15 days ఇంకా పూజారులు, పాండాస్ ఉంటారు, వాళ్ళు పూజారులు, వాళ్ళు టచ్ చేయరు. ఆ శబరాలే 15 days వాళ్ళకి ఆథరైజ్. తర్వాత రథయాత్ర వెళ్ళి మళ్ళీ రథయాత్ర నుంచి తిరిగి వచ్చేదాకా వాళ్ళే ఆథరైజ్డ్. అయితే ఈ 15 days మన జనాలకి దర్శనం ఇస్తారా? ఇవ్వరు, ఎందుకంటే సిక్ అయిపోయారు, క్వారంటైన్లో ఉంటారు. మనం కూడా లాక్డౌన్ అప్పుడు మనందరం క్వారంటైన్. 15 days నో దర్శనం. అయితే ఈ రథయాత్ర ఆ 15 days లోనే జరుగుతుందా? 15 days తర్వాత రథయాత్ర. ఓకే. సో ఈ 15 days సిక్ అయిపోయాక, క్యూర్ అయ్యాక ఆయన రథయాత్ర. ఈ రథయాత్ర అంటే అసలు ఏంటి? రథయాత్ర, జగన్నాథ్ రథయాత్ర, అది జగన్నాథ్ ఏంటంటే అక్కడ ద్వారకలో ఉన్నారు. ఏదైతే జగన్నాథ్ పురి టెంపుల్ ఉందో అది ద్వారక. అయితే కానీ జగన్నాథ్కి బృందావనంలోనే కోరిక ఉంటుంది. అయితే ఒకసారి ఏమవుతుందంటే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం అప్పుడు బృందావన వాసులందరూ కురుక్షేత్రానికి వస్తారు. అదే టైంలో ద్వారక నుంచి కృష్ణ, 16,108 మంది రాణులు, వసుదేవ, దేవకి,
ద్వారకలో ఉన్నవారు ఉగ్రసేన మహారాజు, ఉద్ధవ్ వాళ్ళందరూ కూడా కురుక్షేత్రానికి వస్తారు. పాండవులు కూడా వస్తారు. చాలా సంవత్సరాల తర్వాత అక్కడ కలుసుకుంటారు అందరూ. అయితే ఎప్పుడైతే గోపికలు కృష్ణని చూస్తారో, కృష్ణ అంటారు అది వాళ్ళు కృష్ణ బృందావనం నుంచి విడిచిపెట్టేటప్పుడు ఆయన యొక్క ఫ్లూట్, మురళి, ఆయన నెమలి అక్కడే పెట్టేస్తారు బృందావనంలో. నేను మళ్ళీ వస్తున్నానని ప్రూవ్ చేయడం. ద్వారకకి వెళ్ళిపోతారు. ద్వారకలో ఆయన పెద్ద రాజులాగా, ఆయన యొక్క డ్రెస్ అంతా రాజులాగా ఉంటుంది. కానీ బృందావనంలో ఉన్నప్పుడు చాలా చాలా సింపుల్గా ఉంటారు కృష్ణ. ఆయన యొక్క అలంకరణాన్ని అడవి పూలతోటి, ఆయనకి వైజయంతి మాల అంటారు, అది 5 రకాలైన పూలు ఉంటాయి, అడవి పూలు, దాంతో ఆయన అలంకరణ జరుగుతుంటుంది బృందావనంలో. ఆయన యొక్క ముకుటం అవన్నీ పూలు, అక్కడున్న ఆకులు, అక్కడున్న పెయింట్ కలర్స్, వాటితోటి మంచిగా అలంకరణ చేస్తారు కృష్ణకి. వాళ్ళకి కృష్ణకి పెయింట్ వేయటము, కృష్ణ యొక్క ఫ్రెండ్స్, యశోదమ్మ పెయింట్ వేస్తుంది, మంచిగా అలంకరిస్తుంది. కృష్ణ అడవికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అలంకరిస్తారు, తర్వాత గోపికలు అలంకరిస్తారు. సో అలా చాలా సింపుల్గా ఉంటారు కృష్ణ. కానీ అక్కడ ఆ రూపం చూసి గోపికలకి మళ్ళీ కృష్ణ ఏదైతే రాజులా ఉన్న రూపం ఉందో అది చూస్తే వారికి చాలా ఆడ్ అనిపిస్తుంది. కృష్ణ ఇలా నువ్వు ఎంజాయ్ చేయలేవు కరెక్ట్గా, ఇంత ఆనందం లభించదు నీకు ఈ రూపంలో, నువ్వు మళ్ళీ విందామని వచ్చేసాయి అని ఆ రథం మీద కూర్చున్న కృష్ణని గోపికలందరూ లాక్కొని బృందావనకు తీసుకొని వెళ్తారు కురుక్షేత్రం నుంచి. సో అలా లాగుతూ ఆయన కురుక్షేత్రం నుంచి ఏదైతే బృందావనం తీసుకున్నా దాన్ని రథయాత్ర అంట. సో రథం మీద కృష్ణని బృందావనకు తీసుకొని వెళ్ళారు. సో లీలని ఇక్కడ ఆయన ద్వారకలో ఉన్నప్పుడు ఆయన్ని మళ్ళీ అక్కడ ద్వారక నుంచి ఆయన్ని బృందావనం తీసుకెళ్తారు. సో అక్కడ గుండీచా టెంపుల్ గుండీచా గుడి అని ఉంటుంది ఇక్కడ జగన్నాథ్పురిలోనే. జగన్నాథ్పురిలో ఇంకో గుడి ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్. గుండిచా వచ్చి ఇంద్రదోమ్న మహారాజు యొక్క భార్య పేరు. సో ఆమె పేరు మీద గుండిచా ఉంటుంది. ఆమె జగన్నాథ్ మౌసి అంటారు. సో అక్కడ టెంపుల్ ఉంటుంది ఇంకొకటి. సో జగన్నాథ్ ఇక్కడ నుంచి ద్వారక నుంచి ఆయన బృందావనకు వెళ్తారు ఒక 9 రోజుల దాకా. సో ఆ జగన్నాథుని రథం మీద పెట్టి అందరు భక్తులందరూ లాక్కుంటూ గుండిచాకు తీసుకొని వెళ్తారు. గుండిచా వచ్చి బృందావనంతో పోలుస్తారు. ద్వారక నుంచి నిజంగా బృందావన్కి వెళ్ళారు. ఇప్పుడు మనం గుండిచాని బృందావన్ అనుకోవాలి. సో మెయిన్ పురి టెంపుల్ నుంచి మౌసి అన్నారు పెద్దమ్మ, చిన్నమ్మ. సో ఎవరు కృష్ణుడు, జగన్నాథుడు గుండిచా మహారాణిని ఆ చిన్నమ్మలాగా పోస్తారు. కానీ ఆ ప్లేస్ దాన్ని బృందావనం అంటాం మనం. అక్కడ దాన్ని బృందావనం. అయితే ఆయన 9 days వెళ్తారు అక్కడికి. అంటే ఆయన అక్కడికి వెళ్తారు. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టి మళ్ళీ జగన్నాథ్ వెనక్కి రమ్మని చెప్తుంది. ఎందుకంటే బృందావనంకి వెళ్ళిపోయారు కదా. లక్ష్మీదేవి వెయిట్ చేస్తుంది, ఏంటి ఇంకా కృష్ణ రాలేదు. అక్కడ వెయిట్ చేస్తుంది. జగన్నాథ్పురి టెంపుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె ఈమె రుక్మిణితో సమానం. ఆమె ద్వారకలో వెయిట్ చేస్తుంది. కృష్ణ బృందావనం వెళ్ళారు, తిరిగి రాలేదు. సో మళ్ళీ ఏం వెళ్తుంది అక్కడికి, వెళ్ళి అక్కడ ఉన్న పాండాల్ని వాళ్ళు కొడుతుంది. వీళ్ళు వెళ్ళి అక్కడ కొడతారు అనమాట. ఇక్కడ ఒక టీం ఉంటుంది పాండాలు, వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళతో ఫైటింగ్ జరుగుతుంది. లక్ష్మీదేవి ఫైట్ అవుతుంది. లక్ష్మీదేవి వార్నింగ్ ఇస్తుంది కృష్ణని పంపించేయని. తర్వాత రోజు మళ్ళీ కృష్ణ అక్కడి నుంచి రథం మీద మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో ఆ 6 days రావడానికి 9 days వెళ్తారు కదా. 1.5 2 days పడుతుంది అప్పుడప్పుడు వెళ్ళటానికి. అప్పుడు 1 dayలో వెళ్ళిపోతారు. రావటానికి మళ్ళీ 1 day పడుతుంది. రిటర్న్ రథయాత్ర అంటారు. రిటర్న్ రథయాత్ర. సో 15th day వరకు వచ్చేస్తారు. 9 days. సో అది వేరు, ఈ 15 days సిక్ అయ్యేది వేరు. 6 days సిక్ అయిపోయాక తర్వాత రథయాత్ర జరుగుతుంది. 15 days సిక్ అయిపోతారు. ఓకే. దాని తర్వాత రథయాత్రలోనే గుండిచాకి వెళ్తారు. రథయాత్ర రోజు గుండిచాకి వెళ్తారు. అక్కడ 2 separate. అయితే మనకి దర్శనము ఈ 15+9 days దర్శనం దొరకదు. 9 days గుండిచా రథయాత్ర తర్వాత మళ్ళీ కంటిన్యూస్ దర్శనం. కాకపోతే గుండిచాలో దర్శనం దొరుకుతుంది. రథం మీద దర్శనం, తర్వాత గుండిచాలో దర్శనం. కానీ మెయిన్ దేవుడు సాక్షాత్గా ఉండేది గుండిచాలో 9 days వరకు. ఆ 9 days నేను ఇప్పుడు రథయాత్ర 15 days మనకి స్వామి దర్శనం ఉండదు. దాని తర్వాత నేత్రోత్సవం తర్వాత దర్శనం స్టార్ట్.
ఆరు అంటే నేత్రోత్సవ రోజే రథయాత్ర కూడా స్టార్ట్. స్టార్ట్ అవుతుంది. అది 9 days. అయితే ఆ 9 days అక్కడ స్వామీజీ అక్కడ ఉంటారు. అప్పుడు ఈ గుండీచ్ టెంపుల్ క్లోజ్ ఉంటుందా? ఓపెనే ఉంటుంది, కాకపోతే ఏం దర్శనం ఉండదు అక్కడ. అందరూ అక్కడే వెళ్తారు, అక్కడికి భక్తులంతా వెళ్తారు. అక్కడ. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఓకే, చాలా. అయితే ప్రభుజీ స్వామిని కొంచెం ఎలిఫెంట్ లాగా కూడా డెకరేట్ చేసే అనాలజీ అదేంటి? సో ఇదైతే అంటే ఏం స్నానయాత్ర తర్వాత ఆయన్ని గజవేష అంటారు. అయితే ఏమైందంటే మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉంటారు. ఆయన గణపతి భక్తుడు ఆయన. అయితే ఆయనకి గణపతి అంటే ఆయన మొత్తం మొత్తం బ్రహ్మాండానికి ఆయన కూడా భగవంతుడు. భగవంతుడు అంటే అదే రూపం, మొత్తం జగత్తుకి ఆయన నాథుడు ఈ రూపంలోనే ఉంటారని ఆయనకి పూర్తి నమ్మకం, గణపతి రూపంలోనే. అయితే ఆయన ఏమని వింటారంటే, అరే ఆ జగన్నాథుడు సాక్షాత్తుగా జగన్నాథ్పురిలో ఉన్నారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి విన్నారు. అయితే ఆయన కోరిక కలిగింది, అరే ఎన్ని సంవత్సరాలు వింటున్నారు, ఒక్కసారి వెళ్ళి నేను నా యొక్క భగవంతుడిని చూసుకోవాలని. ఆయన మెల్లగా నడుచుకుంటూ మహారాష్ట్ర నుంచి ఒరిస్సా దాకా వస్తారు. నెల పైన 2 నెలల దాకా పెడుతుంది ఆయన. కానీ ఎంతో తీవ్రంగా ఎప్పుడు ఆయన తలుచుకుంటూ ఇంకేమి ఏమి ధ్యానం చేయకుండా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తారు. వచ్చాక ఎంతో ఆతురుగా జగన్నాథ్ పురికి వస్తారు, ఆ పెద్ద గుడిని చూస్తారు, ఎంతో ఆనందపడతారు, ఇప్పుడు నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత నా స్వామి దర్శనం అవుతుందని. అయితే చాలామంది జనాలు ఉంటారు, అందరితో పాటు మెల్లమెల్లగా వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకుంటారు. జగన్నాథ్ దర్శనం చేసిన వెంటనే ఆయన మనసు విరిగిపోతుంది, అరే నా ప్రకారంగా మంచి పెద్ద తొండం ఉండాలి, పెద్ద పెద్ద చెవులు ఉండాలి, ఈ రూపం ఏంటి, నా స్వామి ఇలా లేరేంటి అని బాధపడిపోతారు. సో అలా చూసి చాలా బాధపడుతూ కంట్లో నీళ్ళు పెట్టుకొని మళ్ళీ తిరిగి జగన్నాథ్పురి బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతుంటారు. అదే ఒక బ్రాహ్మణ్ అక్కడి నుంచి వెళ్తూ, ఏంటండి మీరు ఇంత బాధపడుతున్నారంటే, నేను మా స్వామిని చూడటానికి వచ్చాను కానీ నాకు దర్శనం రాలేదు అని. ఎందుకేమైందంటే, నేను విన్నాను ఇక్కడ మా స్వామి ఉన్నారు, జగత్కి నాథుడని, ఈ యొక్క రూపంలో ఉన్నారు, గణపతి రూపంలో. అయితే ఎలా ఉండాలి మీ స్వామి అంటే, ఆయనకి పెద్ద తొండం ఉండాలి, పెద్ద పెద్ద చెవులు ఉండాలి, చిన్న కళ్ళు ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అయితే బ్రాహ్మణుడు అంటారు, అలాగే ఉన్నారు కదా అని. లేదు నేను చూసాను, నాకు అలా కనిపించలేదని. లేదు నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను, మీరు ఏ విధంగా చెప్పారో అదా విధంగానే స్వామి ఉన్నారని. నాకెందుకు అలా కనిపించలేదు, అరే చీకట్లో మీకు కనిపించలేదేమో, ఎందుకంటే లైట్లు లేవు కదా అక్కడ కాగడాలు ఉంటాయి, చిన్న చిన్న దీపాలు ఉంటాయి, మీకు అందుకే సరిగ్గా కనిపించలేదు. నేను ఖచ్చితంగా అదే రూపాన్ని చూశాను, మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు స్నానయాత్ర జరుగుతుంది, జగన్నాథ్ బయటికి తీసుకొస్తారు, మీకు అదే రూపం కనిపిస్తుంది అక్కడ అని. అయితే ఆయనకి మళ్ళీ ఒక హోప్ వస్తుంది, మళ్ళీ ఆశ కలుగుతుంది, సరేనేమో కరెక్టేనేమో అని. మళ్ళీ పరిగెత్తుకుంటూ అటు వెళ్తారు. అయితే వెళ్ళిన వెంటనే ఆ రోజు స్నానయాత్ర, స్నాన మండపానికి జగన్నాథ్ తీసుకొచ్చి బయటపడతారు, మొత్తం స్నానం చేయించి ఆయనకి అలంకరణ చేస్తుంటారు. అప్పుడు ఈయన వెళ్తారు, అలంకరణ చేసి అక్కడ దర్శనాన్ని పెడతారు. ఈయన వెళ్ళిన వెంటనే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వెంటనే తన రూపాన్ని మారుస్తారు. పెద్ద తొండం వచ్చేస్తుంది జగన్నాథ్కి, పెద్ద పెద్ద చెవులు వస్తాయి, చిన్న కళ్ళు వస్తాయి. ఆ భక్తుడు అది చూసిన వెంటనే ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది, జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అని అక్కడే నృత్యం చేస్తూ గట్టిగా అరుస్తూ జగన్నాథ్ జగన్నాథ్, ఆయన కంట్లో నీళ్ళు కారుతూనే ఉంటాయి, ఎంత అందంగా ఉన్నారు నా జగన్నాథ్, ఎంత అందంగా ఉన్నారు జగన్నాథ్ అని అక్కడ ఆగకుండా నృత్యం చేస్తూనే ఉంటారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత భావంలో ఉన్నారు ఈ వ్యక్తి అని. అలా జగన్నాథ్ జగన్నాథ్ అని తలుచుకుంటూ అక్కడే తన శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అక్కడి నుంచి అక్కడే ఆయన జగన్నాథ్, ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు ఆయన. సో ఆ యొక్క భక్తుడి యొక్క మెమరీలో, అంటే ఆయన యొక్క లీల, ఈ జగన్నాథ్ ఈ విధంగా లీల చేస్తే అందరికీ ఆ రూపం కనిపించింది, అరే ఈ గణపతి రూపం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. సో గణపతి పప్ప మోరియా అని జయ జగన్నాథ్ గణపతి పప్ప మోరియా. అప్పుడు అందరికీ అర్థమైంది, అరే జగన్నాథ్ ఈ యొక్క భక్తుడికి ఆ రూపం ఆయన దాల్చారు అని. అంత ప్రేమ తన భక్తుల పట్ల ఉంది జగన్నాథ్కి. ఎవరిని వచ్చినా కానీ అందరికీ ఎంతో ప్రేమతో చూసుకునే రూపం ఈ జగన్నాథ్ది. సో ఆ యొక్క ప్రేమని భగవంతుడు ఈ విధంగా చూపిస్తున్నాడు, ఎంత ప్రేమ ఆయనకి. సో ఆ అందరూ ఆశ్చర్యపోతారు. సో ప్రతి సంవత్సరం జగన్నాథ్కి గజవేషం వేస్తారు. ఈ యొక్క భక్తుడి యొక్క ప్రేమని, ఆ యొక్క భక్తిని, భగవంతుడి యొక్క కరుణని అందరికీ దర్శనం. ఒక పర్టికులర్ డేగా స్నానయాత్ర రోజు భగవంతుడికి స్నానం చేశాక ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు జగన్నాథ్ ఈ గజవేషంలో ఉంటారు.
తన భక్తుడు నా భక్తుడికి భగవంతుడు ఆయన రెసిప్రోకేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను రెడీగా ఉన్నా, నాతో ప్రేమతో ఎవరైనా ఉంటే నేను కూడా అంతే రెడీగా ఉన్నాను అంటున్నారు భగవంతుడు. సో ఈ లీల అందుకే ఆ భగవంతుడికి ఆ రూపం ఉంటుంది, గజవేషం. సంవత్సరానికి ఒకసారి మనం చూడొచ్చు భగవంతుడు. అంటే భగవంతుడికి రూపం, వేషం అన్నీ మార్చేసుకుంటాడు. భక్తుల్లో ప్రేమ ఉంటే చాలు, ఆయన రెడీగా వాళ్ళకి నచ్చినట్టు ఆయన రూపంని మార్చుకుంటాం. మనము ఇప్పుడున్న కాన్సెప్ట్లో ప్రేమలో ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్, యూ హ్యావ్ టు లవ్ మీ ద వే ఐ యామ్. అంటే నేను ఉన్నట్టు నన్ను నచ్చాలి, నేను ఎవరికి మార్చుకోను, మనం మార్చుకోకూడదు. అంటే అది బాగా ఫిలాసఫీ నడుస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పే స్టోరీస్లో భగవంతుడు భక్తులకి అనుకువగా మార్చుకున్నాడు ఆయనకి, శరీరాన్ని. ఎందుకంటే ఆయనకి ప్రేమ ఇంపార్టెంట్ అక్కడ. మనం ఆయన కరిగిపోతాడు. భగవంతుడు మారటానికి అన్నిటికీ ఆయన సిద్ధంగా ఉంటాం. మనం ఆయన ఒక వ్యక్తి రూపంలో యాక్సెప్ట్ చేయాలి. ఈజ్ ఎ పర్సన్, హీ వాంట్ టు రెస్పాండ్. ఆయన రెసిప్రోకేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన ప్రేమని 100% యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఆయనలో ఉంటుంది. సో వీ హ్యావ్ టు గివ్ దట్ రియల్ ఎమోషనల్ ఫీలింగ్స్. మనకి ఇంకేం వద్దు, భగవంతుడు మీరు కావాలి అనుకుంటే హీఈస్ మోర్ దెన్ రెడీ. అది అక్కడ ప్రసాదం కూడా చాలా స్పెషల్ అని విన్నాను స్వామీజీ. ప్రసాదం జగన్నాథ్ ప్రసాదం. ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠంలో ఆయన అసలు ఏమిస్తారు అక్కడ ప్రసాదం? పులిహోర పెడతారా? జగన్నాథ్కి రోజంతా ప్రసాదం ఉంటుంది. ఆయన పెద్ద పెద్ద కుండల్లో చేస్తారు. అది కిచెన్ కూడా చాలా స్పెషల్ కిచెన్ జగన్నాథ్ది. అన్ని రకాలైన భోజనాలు ఉంటాయి, చాలా వెరైటీస్ కుక్ చేస్తారు. నేను దర్శనం చేసుకోలేదు, స్వామి ఇవ్వాలి. చాలా మంది ఆడియన్స్ వెళ్ళని వాళ్ళు ఉంటారు. సో ఎంత స్పష్టంగా డిస్క్రైబ్ చేస్తే మాకు అంత తొందరగా వెళ్తాం. జగన్నాథ్ యొక్క ప్రసాదం చాలా స్పెషల్. ఆయన యొక్క అన్ని వెరైటీస్, మనకి రోజుకి పప్పు, అన్నము, అన్ని రకాలైన కూరలు, స్వీట్లు అన్నీ చేస్తారు జగన్నాథ్కి. ఎన్ని లక్షల మంది వెళ్ళినా కానీ అక్కడ ఎవరికి తక్కువ ఉండదు. ఎంతమంది వెళ్ళినా కానీ అందరికీ లభిస్తుంది. అది అక్షయ పాత్ర లాంటిది, అది స్పెషల్ అనమాట జగన్నాథ్ కిచెన్. తక్కువ పడదు ఎవరికి. రథయాత్రకు లక్షల మంది వెళ్తారు, కానీ ఎక్కడ తక్కువ ఉండదు. జగన్నాథ్ ప్రసాద్ నడుస్తూనే ఉంటుంది. కుండల్లో అంటే ఇప్పుడు ఇంతమంది జనాలకి వెజల్స్ లో ఉండరా? అంటే పాత్రలు ఉంటాయి, పాత్రలు అవి కుండల్లో ఉండదు, మట్టి కుండలే. అవి రోజుకి మళ్ళీ అవి తీసి అవి మళ్ళీ పడేస్తారు. కొత్త కుండలు, రోజు కొత్త కుండలు చేస్తారు. 365 days 365 కుండలు, 365,000 ఆఫ్ కుండలు ఉంటాయి. థౌజండ్స్ ఎందుకు? అంటే ఇంతమంది జనాలకి ఎన్నో కుండలు, వేలాది కుండల్లో చేస్తారు రోజు. అయితే ఈ ప్రసాదం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి ప్రతిరోజు నారాయణుడికి మంచిగా వండి ఆయనకి భోజనం పెట్టేది. ఆయన నారాయణుడు తినేవారు. అయితే ఒకసారి నారదముని వెళ్తారు. నారదముని వెళ్ళి లక్ష్మీదేవికి అసిస్టెంట్గా ఉంటారు. మంచిగా కుకింగ్ చేయటంలో హెల్ప్ చేయటం, క్లీనింగ్ అన్ని బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఒక 6 నెలలు సేవ చేస్తారు. లక్ష్మీదేవి చాలా ప్లీజ్ అయిపోతుంది. ఏం కావాలి నారద అంటుంది. ఏమొద్దని కంటిన్యూ చేస్తారు. సో ఎప్పుడు అడిగినా ఏమొద్దంటారు. 6 నెలల తర్వాత నారదముని అంటారు, నారాయణుడు మీరు భోగం పెడుతున్నారు కదా, ఆ ప్రసాదం కొంచెం కావాలంటారు. లక్ష్మి అంటుంది, ఓ చాలా కష్టం, కానీ ట్రై చేస్తాను. సరే వెళ్ళి లక్ష్మీదేవి నారాయణని అడుగుతుంది. నారదముని పాపం చాలా రోజుల నుంచి నాకు హెల్ప్ చేస్తున్నారు, ఒక చిన్న కోరిక ఏంటి అంటే మీ మహాప్రసాదం. లేదు సరే నువ్వు అడిగావు కాబట్టి నేను తినేసి వెళ్ళిపోతాను కదా, సైలెంట్గా తీసి ఇచ్చేసే అని చెప్తాను. సరే నారాయణుడు తినేసి ఆయన వెళ్తారు. లక్ష్మీదేవి కొంచెం మహాప్రసాదం తీసి నారదమునికి ఇస్తుంది. మహాప్రసాదం అంటే స్వామి తిన్నది మిగిలింది, అది మహాప్రసాదం ఉంటుంది. ప్రసాదం అది చాలా స్పెషల్ ఐటమ్, భగవంతుడు తిన్నది. అది నారదముని అది తీసుకొని ఆయన తినేస్తారు. తిని చాలా ఆనందపడతారు. అరే భగవంతుడి యొక్క ప్రసాదం నాకు లభించిందని ఫుల్ డ్యాన్స్ ఐటమ్ మొదలు పెడతారు. ఎక్స్టసీలో ఆయన ఎంతో భావంతో నృత్యం చేస్తుంటారు. వెళ్తూ శివలోకానికి వెళ్తారు. అక్కడ శివుడు చూసి, నారద ఏమైంది ఇంత మంచిగా ఆనందంగా నృత్యం చేస్తున్నావు, నువ్వు ఎందుకంత ఆనందంగా ఉన్నట్టు. ఈరోజు నాకు ఎంతో భాగ్యమైన రోజు, నాకు భగవంతుడి యొక్క మహాప్రసాదం లభించింది. అయితే శివుడికి కొంచెం బాధతో, నారద నా గురించి నువ్వు ఆలోచించలేదా, నువ్వు ఒక్కడే తినేసావు. కొంచెం తేలేదని. అయితే నారద అంటారు, అరే నేను అప్పుడు ఆలోచించలేదు,
కానీ చూస్తే కొంచెం అక్కడిక్కడ గోర్ల దగ్గర ఇరుక్కుపోయింది. అమ్మా! అది తీసి శివుడికి ఇస్తారు. అది ఆయన తిని ఆయనకి ఇంకెంతో ఆనందం కలుగుతుంది. నాకు మహాప్రసాదం లభించిందని ఆయన ఎంతో ఆనందంతో ఆయన నృత్యం చేయటం మొదలుపెడతారు. అయితే పార్వతి? పార్వతి చూస్తుంది. పార్వతి అంటుంది, అరే మీరెందుకు ఎప్పుడు ఇంత ఆనందంగా చూడలేదు. చేస్తారు ఆనందమయ మీరు. స్టేట్ ఫుల్. మీరు నృత్యం చేస్తారు కానీ ప్రళయం ఎప్పుడు చేస్తారు, కానీ ఇప్పుడు నృత్యం చేస్తున్నారు, ఇంత ఆనందంగా చేస్తున్నారు, ఏదో స్పెషాలిటీ ఉంది. ఏమైందంటే ఆ! నీకు తెలియదు నాకు ఎంత అదృష్టం ఈరోజు, నాకు భగవంతుడి యొక్క మహాప్రసాదం లభించింది అని. అయితే పార్వతి అంటే మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఇచ్చారా అంటే ఆయన అంటారు, ఓ సారీ మర్చిపోయాను. అప్పుడు పార్వతి కోపం వస్తుంది, అరే నాకు మహాప్రసాదం ఇవ్వలేదా అని. ఆమె వెళ్ళి తపస్సు చేస్తుంది నారాయణుడికి, నాకు మహాప్రసాదం కావాలి అని. హ్మ్. నాకే కాదు ఈ భూలోకంలో ప్రతి లోకంలో ఉన్న అందరికీ మీ మహాప్రసాదం రావాలి అని. అట్లీస్ట్ పార్వతి మమ్మల్ని అందరి గురించి దృష్టిలో పెట్టుకుంది. అన్లైక్ నారద అండ్ శివ. సో ఆమె తపస్సు చేస్తుంది అక్కడ. సో ఆమె తపస్సుకు మెచ్చి నారాయణ అంటారు, సరే నా మహాప్రసాదం లభిస్తుంది, ఇక్కడ నేను జగన్నాథ్ రూపంలో వస్తాను. ఆ జగన్నాథ్ రూపంలో వచ్చినప్పుడు నా యొక్క ప్రసాదం అందరి భక్తులకి లభిస్తుందని. సో అక్కడ ఎప్పుడైతే దక్ష యజ్ఞం అప్పుడు సతీ ఆమె తన యొక్క శరీరాన్ని కాల్చివేస్తుందో అప్పుడు శివుడు వచ్చి ఆమె శరీరాన్ని తీసుకొని నృత్యం చేస్తారు. అది ఒక్కొక్క భాగాలుగా వేరు చోట్ల అది పడి శక్తిపీఠాలుగా మారుతుంది. సో అక్కడ జగన్నాథ్ గుడి పక్కనే, అంటే గుడిలోనే జస్ట్ డోర్ పక్కన విమలాదేవి అని ఒక రూపం ఉంటుంది. అది కూడా ఒక శక్తిపీఠం అంటారు, అమ్మవారిది. సో ప్రతిరోజు జగన్నాథ్కి పెట్టిన భోగం అంతా తీసుకెళ్లి విమలాదేవికి పెడతారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు పాండాస్ పెడతారా? ఇప్పుడు కూడా ప్రతి కుండలు అక్కడికి వెళ్తాయి. భగవంతుడికి పెడతారు. భగవంతుడికి ఎట్లా పెడతారంటే జగన్నాథుడు ఉంటారు, ఆయన ముందు భోగం పెడతారు. తర్వాత మన అందరం భక్తులని దర్శనం చేసుకోవచ్చు. మన దేవుణ్ణి ఇద్దరునా? తర్వాత వెనకాల ఇంకోటి భోగ మండపం ఉంటుంది, అక్కడ కూడా భోగం పెడతారు. జగన్నాథ్ అక్కడి నుంచి చూస్తారు ఆ భోగాన్ని, అక్కడి నుంచి తీసుకుంటారు ఆయన. అది అక్కడ పెద్ద పండా ఉంటారు, ఆయన చేతిలో భోగం పెట్టాక చేతిలో ఇలా నీళ్లు తీసుకుంటారు. ఆ నీళ్ళల్లో ఆయనకి జగన్నాథ్ యొక్క రూపం కనిపించాలి. అది కనిపిస్తేనే ఆ భోగం జగన్నాథ్ స్వీకరించినట్టు. ఆయనకి నీళ్ళల్లో జగన్నాథ్ రూపం కనిపించకపోతే ఆ భోగం తీసుకుని వెళ్ళి అక్కడ ఒక గార్డెన్ లాగా ఉంటుంది, తవ్వేసి మొత్తం పెట్టేస్తారు, అది యాక్సెప్ట్ చేయలేదని. అంటే ఇప్పుడు ప్రతిరోజు అలా జరుగుతుంది. ఆయన జగన్నాథ్ రూపం కనిపిస్తే అదే. ఇప్పుడు పంతులు ఎవరైతే హెడ్ పూజారి, అక్కడ హెడ్ పూజారి చేతిలో వాటర్ తీసుకొని భోగం పెట్టాక చేతిలో వాటర్ తీసుకొని ఆ చేతిలో చూస్తే అక్కడ జగన్నాథ్ కనిపిస్తారు. ఆయన కనిపిస్తారా? జగన్నాథ్ ఉంటారు ముందర, కానీ చేతిలో కూడా కనిపిస్తారు ఆయనకి. సో ఆ రూపం ఉంటే ఆయన యాక్సెప్ట్ చేసి కనిపిస్తే భోగం భగవంతుడు స్వీకరించినట్టు. ఒకవేళ కనిపించకపోతే ఏం చేస్తారు? అది తీసుకెళ్ళి ఆ గార్డెన్ లో మొత్తం తవ్వి పెట్టేస్తారు, అది యాక్సెప్ట్. నెక్స్ట్ ఆ రోజు స్వామి ఉపవాసం రోజంతా జరుగుతూనే ఉంటుంది ఆయనకి ఆఫరింగ్స్. చాలా సార్లు ఆఫరింగ్ చేస్తారు. మీరు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా జగన్నాథ్కి భోగం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్. అక్కడ ఫుడ్ కరువు లేదు, అందుకే అది తీసుకొని వెళ్ళి భోగం జగన్నాథ్కి ఆఫరింగ్ అయ్యాక విమలాదేవికి ఆఫర్ చేస్తారు. దాన్ని తర్వాత విమలాదేవి నుంచి మనందరం భక్తులను తీసుకుంటాం. పార్వతి కోరిక నెరవేరింది. పార్వతి వల్ల మనం అందరం పార్వతీదేవి మమ్మల్ని గుర్తు పెట్టుకుంది. అక్కడ ఏం స్పెషల్ గా ఆఫర్ ఇస్తారంటే మనకి ఇక్కడ చింతపండు పులిహోర అంటే ఒరిస్సా పూరిలో ఏం పెడతారు? అక్కడ రైస్ ఉంటుంది, దాల్ ఉంటుంది, సబ్జీలు ఉంటాయి. కాకపోతే అక్కడ ఏంటంటే కారం వేయరు, కారం మిరపకాయలు ఉండవు. మిరపకాయలు లేని భోజనమా? ఎందుకంటే అది టమాటా ఉండదు, మిరపకాయ ఉండదు, వాళ్ళు అది వేరే టేస్ట్లో ఉంటుంది. అయితే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కిచెన్ కూడా చాలా స్పెషల్ కిచెన్ ఉంటుంది అక్కడ. అయితే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కుండలు పెడతారు, రైస్ కుండలు ఒకదాని మీద ఒకటి ఒక 4-5 కుండలు పెట్టేస్తారు రైస్ నింపేసి. అక్కడ 2 గుండాలు ఉంటాయి అక్కడ, గంగా యమున అంటారు. ఆ నీళ్లతోటే కుకింగ్ జరుగుతుంది అక్కడ. సో ఆ నీళ్లతో కుకింగ్ చేస్తారు. ఆ నీళ్లు ఆ కుండల్లో పెట్టి కింద స్టవ్ వెలిగిస్తారు. అయితే ఫస్ట్ పైది ఉడుకుతుంది, తర్వాత కిందిది అలా ఉడుకుతుంది. కిందిది ఉడకదు, ఫస్ట్ పైది ఉడుకుతుంది. 4 లెవెల్స్ పెడతారు. ఫోర్త్ ఫస్ట్ కుక్ అవుతుంది. అది స్పెషల్. అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వండుతుంది అక్కడ. సో ఇక్కడ లక్ష్మీదేవి జగన్నాథ్కి చేస్తుంది రోజు. అక్కడ జగన్నాథ్ బృందావనం నుంచి జగన్నాథ్కి వచ్చేస్తున్నా. కానీ సో
ప్రతిరోజు రాధ చేసేదా? ప్రతిరోజు రాధనే చేస్తుంది. అంటే మళ్ళీ యశోద ఉండేది కదా? యశోద ఉంది, ఆమె అసిస్టెంట్స్లో వాళ్ళకి హెల్ప్ అంటే చేయటంలో యశోద రాధని పిలిపించుకుంటుంది ప్రతిరోజు. బ్రేక్ఫాస్ట్ అప్పుడు కృష్ణకి రాధమ్మ వండుతారు. అప్పుడు అది టేబుల్ మీదకి వెళ్తుంది. కృష్ణ నంద మహారాజ్తో పాటు బలరాంతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో పాటు కూర్చుంటారు. రాధ డోర్ పక్క నుంచి చూస్తుంది కృష్ణకి ఈ ఐటెం నచ్చిందా. అయితే కృష్ణ ఐటెం నోట్లో పెట్టుకొని కొంచెం చాలా డిఫరెంట్ వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. రాధ చాలా భయపడుతుంది, ఏమైంది అని. తర్వాత అనిపిస్తుంది అయ్యో ఈ ఐటెం మంచిగా లేదని. కానీ కృష్ణ అలా ఎక్స్ప్రెషన్ పెట్టాక మళ్ళీ ఐటెంని మళ్ళీ మళ్ళీ తింటారు. అప్పుడు రాధకు అర్థమవుతుంది ఈయన కావాలని నన్ను మళ్ళీ చెప్పని భోగన్ ఎందుకు అంటారు? 50 కదా, 56 ఐటమ్స్. ఆ 6 ఐటమ్స్ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పనంటే 56 కదా, ఇక్కడ అమ్మవారు చేసి రాధ అయితే చేసింది 50 కదా. ఇక్కడ 50 చులస్. కృష్ణకి రోజు చెప్పన్ భోగ్ ఇంకా కావాలంటే వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో మనకి కృష్ణ చెప్పన్ భోగ్ తింటారని లేదు. అయితే జగన్నాథ్కి మాత్రం చెప్పన్ భోగ్ పెడతారు. ఓకే, జగన్నాథ్ స్వామి బృందావనం నుంచి జగన్నాథ్కి. సో జగన్నాథ్ స్వామికి 56 పెడతారు ఇప్పుడు. ఇంకా ఎక్కువ ఐటమ్సే పెడతారు, దానికన్నా వెరైటీస్ అన్ని ఉంటాయి 56. దాంట్లో ఎవ్రీడే 56 వెరైటీస్ స్వామికి పెడుతున్నారా? ఒకటేసారి కాదు, 3-4 సార్లు పెడతారు అక్కడ. ఇప్పుడు రిపీట్ చేస్తారా మన ఇక్కడ రిపీట్ చేస్తారు? ఎందుకంటే మేము ఇక్కడున్న పండితులు రాదారు కదా. ఓకే, సో ఈ ప్రకారంగా ఎప్పుడైతే స్వామికి అనిపిస్తారో అప్పుడు స్వామి ప్రసాదం తిన్నట్టు, దాని తర్వాత విమలాదేవికి వెళ్ళడం, దాని తర్వాత భక్తులకు. అండ్ భక్తులకు ఎప్పుడు ప్రసాదానికి కరువు లేదు. జగన్నాథ్ పూరిలో ఎప్పుడు లేదు. దాంట్లో చాలా గుడి యొక్క అయితే జగన్నాథ్ స్వామి టెంపుల్ ఆల్మోస్ట్ 20 hours 22 గంటలు ఏదో ఎక్కువసేపు ఉందంటారు స్వామీజీ. జగన్నాథ్ ఆయనకి రాత్రి పూట ఏమవుతుందంటే ఆయనకి ఎందుకంటే ఆయన కృష్ణ కాబట్టి గోపికలతో లీల చేస్తుంటారు. సో నైట్ ఆయనకి డ్రెస్సింగ్ ఉంటుంది. సో నైట్ బడా శృంగార వేష అంటారు. నైట్ ఆయనకి మంచిగా అలంకరిస్తారు. అప్పుడప్పుడు ఈ పాండాలు ఏంటంటే అలంకరిస్తూ చాలా లేట్ అయిపోతుంది. పెద్ద పెద్ద బెడ్స్ ఉంటాయి జగన్నాథ్కి, తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేస్తారు ఆయన పడుకోబెట్టడానికి. కానీ దానికి ముందు ఆయన మంచిగా అలంకరించి పెద్ద పెద్ద పూలమాలలు అన్నీ వేసి చాలా మంచిగా అలంకరిస్తారు. సో అది లేట్ అయిపోతుంది అప్పుడప్పుడు. కానీ టెంపుల్ అనేది యూజువల్గా మనకైతే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకే కదా, ఇది మిడ్ నైట్ వరకే. ఎందుకంటే ఆయనకి నైట్ స్టార్ట్ అవుతుంది బడా శృంగారం. అది శృంగారం అనేది నైట్ స్టార్ట్ అవుతుంది. దర్శనం ఉంటుందా? మన ముందే అన్ని డెకరేషన్, మన ముందే డ్రెస్ చేస్తారు, ఓపెన్ మన ముందే ఓపెన్ చేసి మన ముందే మళ్ళీ అలంకరిస్తారు, మన ముందే పూలు అన్ని ఓపెన్ గా మీరు చూస్తూ ఉండొచ్చు. జగన్ భోగ్ కూడా ఓపెన్ గానే పెట్టి ఓపెన్ క్లోజ్ చేయడం, తినేటప్పుడు ఇప్పుడు క్లోజింగ్ ఉండదు. ఇప్పుడు బృందావన్ మథురాలో వాళ్ళు భోగ్ పెడితే కాసేపు క్లోజ్ చేస్తారు, స్వామి తింటున్నారు. ప్రతి గుళ్ళో క్లోజ్ చేస్తాం, ఇక్కడ కూడా. అచ్చా, ఇక్కడ స్వామి అందరం ఉండే తింటారు, సో గెట్ టుగెదర్ టైప్. కానీ స్వామి ఐ థింక్ జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే అంటే జగన్నాథ్ మీ యొక్క నాకు దర్శనం ఇవ్వండి మీ రూపాన్ని అని ప్రార్థనది. అది శంకరాచార్య వారు రాసిన ప్రార్థనది. మేము మా ఆడియన్స్ ఈ లోకంలో ఇంకా స్వామి దర్శనం కాని వాళ్ళందరికీ నయన పదగామి భవతుమే, జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే. ఈరోజు మనము మళ్ళీ దర్శనం అవ్వాలి, ఎవరికైతే అయిందో వాళ్ళకి కూడా మళ్ళీ దర్శనం, అందరికీ అయిన వాళ్ళు కూడా అందరికీ. ఐఎమ్ సారీ, ఐ టేక్ బ్యాక్. అయితే ఈరోజు మనము రాబోయే రథయాత్ర మరియు పూరి జగన్నాథ్లో కొన్ని స్పెషల్ విషయాలు, డిఫరెంట్ విషయాలు స్వామీజీ ద్వారా తెలుసుకున్నాం. అలాగే మరికొన్ని ప్రశ్నలతో ఇంకో ఎపిసోడ్ మీ రాధిక మళ్ళీ వస్తుంది. అందరికీ నమస్కారం.